హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రేణి. అసలు పవన్ కళ్యాణ్కి జనాలలో ఎందుకు ఇంత క్రేజ్? అంతులేని ఫ్యాన్ ఫాలోయింగ్. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయితో స్టార్ట్ అయిన ప్రస్థానం ఎన్ను తిరిగి చూడలేదు. హిట్స్తో ఫ్లాప్స్తో సంబంధం లేకుండా జనాలలో ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఈయనని ఆరాధించే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎందుకంటే ఆయన మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని చూసి ఈయనని ఆరాధించే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఆ టైంలో ఈయన ఏది చేసిన ట్రెండింగ్ అండి. ఎగ్జాంపుల్ బాలు సినిమా తర్వాత ఎంతమంది ఆయన ప్యాంట్ మోడల్ని ఫాలో అయ్యారు? కొన్ని లక్షల మంది. ఇది సినిమాలతోనే ఆగిపోలేదన్నమాట. నిజ జీవితంలో కూడా ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఆయనను ఆరాధించే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగింది. అంటే ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూటిగా మాట్లాడతారు. ఎవరికైనా ఆపదొస్తే నేను ఉన్నానని ముందుకు వస్తారు. అలా చాలా చాలా సందర్భాల్లో చూసాం. ఆ వ్యక్తిత్వమే, ఆ మనస్తత్వమే ఎక్కడి అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి పవన్ కళ్యాణ్, ఎక్కడి జనసేన అని ఆ వ్యక్తిత్వం ఆయనని ఈ స్టేజ్కి తీసుకొచ్చి పెట్టింది. జనాల ఆదరణ రోజు రోజుకి పెరిగింది. ఒకప్పుడు లక్షల్లో ఉన్న ఫాలోవర్స్ ఇప్పుడు కోట్లలో ఉన్నారు. తెలుగు వాళ్ళే కాదు, ఇండియన్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ గర్వంగా చెప్పుకుంటారు. అంటే ఎవరైతే జనసేనాని ఫాలో అయ్యి జనసేనాని ఇష్టపడతారో వాళ్ళందరూ కాలర్ ఎగరేసుకుని చెప్తారు, మేము జనసేనాని ఫాలోవర్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని. ఎందుకంటే ఆయన చేస్తున్న పనులు, ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారండి, నిజాయితీగా ఉంటారు. ఆయన నిజాయితీయే మనకి ఇంత గౌరవం తెచ్చిపెట్టిందని జనసేనానులు చెప్పుకుంటుంటారు. అది నిజమని క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఆయన డిప్యూటీ సీఎంగా వచ్చినప్పటి దగ్గర నుంచి ఎంత కష్టపడుతున్నారు. రూట్ లెవెల్లో నేను ఏదైనా చేసి జనాలకి మంచి చేయాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడాలి. ఆయన మనస్తత్వం, ఆయన కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అదే మనస్తత్వం అండి. కష్టపడే మనస్తత్వం, ఎక్కడున్నా ఒదిగి ఉండాలనే మనస్తత్వం ఆయన్ని ఏ స్టేజ్లో తీసుకెళ్ళి పెట్టిందండి. స్టేట్ పాలిటిక్స్ కాదు, సెంట్రల్ పాలిటిక్స్ని హ్యాండిల్ చేసే స్టేజ్కి వెళ్ళారు. ఆయన ఒక చక్రం తిప్పుతున్నారు ఇప్పుడు. అది రీజన్ ఏంటంటే ఆయన నమ్మి జనాలు ఆయనకు ఓటేసి ఆ ప్రభుత్వాన్ని ఇచ్చారు. ఆయనకి ఆ గౌరవాన్ని ఇచ్చారు. ఆ గౌరవాన్ని ఆయన నిలబెట్టుకుంటూ జనాల్లోకి వెళ్ళి జనాలతో పనిచేస్తున్నారు. జనాలకి ఏం కావాలో చూస్తున్నారు. అది కదా అండి అసలైన జనసేనాని అంటే. అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది మేబీ ట్రోల్ చేయొచ్చు, చాలామంది చాలామంది ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఏంటంటే ఆయన వ్యక్తిత్వం నచ్చి, ఆయన చేస్తున్న పనులు నచ్చి. ఎందుకంటే ఒక పొజిషన్ వచ్చిన తర్వాత చాలామందికి కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతారు. కానీ ఈ స్టేజ్లో కూడా ఇంత గౌరవం, ఏదైనా చేయగలిగే పవర్ ఉన్నా కానీ ఆయన ఒదిగుండే తత్వం చూడండి. ఎంత మంచి వ్యక్తిత్వం. ఇలాంటి వాళ్ళు మన పాలిటిక్స్లో ఉండాలి. ఇలాంటి వాళ్ళు చాలామంది రావాలి. అప్పుడే మనకి మార్పు వస్తుంది. మోడీ లాంటి వాళ్ళు కూడా, అంటే మోడీని ఒక రోల్ మోడల్గా తీసుకుని చాలామంది ఉంటారు. ఆయన కూడా ఈయన్ని రోల్ మోడల్గా తీసుకుని స్టేజ్కి వచ్చారు అంటే వావ్ అనమాట. అది ఓన్లీ ఒక్కటే రీజన్ అండి. ఒకటి, స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూటిగా మాట్లాడతారు. మనస్తత్వం, మంచి మనస్తత్వం, మంచి చేయాలనే మనస్తత్వం ఉంది కాబట్టే ఈ స్టేజ్కి వచ్చారు. సినిమాలు అనేది పక్కన పెట్టిన ఆయన వ్యక్తిత్వం ఆయన ఈ లెవెల్కి తీసుకొచ్చిందండి. అందరూ సినిమా హీరోలు అవుతారు, కానీ రియల్ లైఫ్లో హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అది ఈయన ఒకళ్ళని చెప్పి అసలు అతిశయోక్తి లేదు. ఈయన ఒకళ్ళని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన చేసే పని కానీ, జనాల్లోకి వెళ్ళి మాట్లాడే విధానం కానీ, ఫైట్ చేసే విధానం కానీ, ఎవరికైనా ఆపద వచ్చిందంటే ముందుండి తనకేమైనా పర్లేదు, నా వెనకున్న వాళ్ళని కాపాడాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఎప్పుడు కూడా మన స్వార్థం చూసుకుంటాము. ఈవెన్ నేనైనా కానీ ఫస్ట్ మనం ఉండాలి, మన స్వార్థం చూసుకున్నది హ్యూమన్ నైజం. ఎందుకంటే మన ఫ్యామిలీ మనం ఉంటాం. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. నా వెనకాల మీరందరూ ఉండండి, నేనున్నా మీ ముందు, మిమ్మల్ని నేను కాపాడతా అనే మనస్తత్వం అనమాట. అదే ఆయనకి ఈ స్టేజ్ తెచ్చిపెట్టింది. సో ఈయన గురించి మాట్లాడాలంటే పేజీలు బుక్స్ రాయొచ్చు. అండ్ మేబీ జనాలు ఎక్కువ అనుకోవచ్చు నేను మాట్లాడింది. అది ఇంకా తక్కువ అనిపిస్తుంది. మేబీ ఆయన్ని చాలా క్లోజ్గా నేను ఫాలో అవుతున్నా కాబట్టి, ఈవెన్ పాలిటిక్స్లో వచ్చిన దగ్గర నుంచి కూడా ఫస్ట్లో అనుకునేవాడిని, నేను హీరోగా నేను చాలా బాగా ఆరాధించేవాడిని. మూవీస్కి వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే ఒక ఫ్యాన్గా మూవీస్కి వెళ్ళేవాళ్ళము. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత చాలామందిని బ్యాట్ చేశారు. చూసాం మనం ఆల్రెడీ, పెద్ద పెద్ద హీరోలను కూడా బ్యాట్ చేశారు. తర్వాత చాలా నెగిటివ్ ట్రోల్ చేశారు. కానీ ఆ నెగిటివ్ ట్రోల్స్ను కూడా ఎడంకాలతో తన్ని ఎదిరించి నిలబడి, ఓడిపోయిన చోట గెలవడం అంటే నార్మల్గా కాదండి. అందరూ కాళ్ళు ఎగరేసుకునేలాగా గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళారు. సో ఆయన పదవులకి ఏంటంటే పదవి కావాలి, పని చేస్తాననే తత్వం కాదు. పదవితో సంబంధం లేకుండా పనిచేసి ఈ స్టేజ్కి వచ్చారు. సో పదవులు అనేది పవర్ ఉండాలి, పవర్ ఉంటేనే కొన్ని చేయాలి కాబట్టే పవర్ కోసం ట్రై చేశారు.
దాన్ని చాలా మంది హేళన చేశారు, వ్యంగ్యంగా మాట్లాడారు. ఎవరెన్ని మాట్లాడినా ఇప్పుడు కాళ్ళు ఎగరేసుకొని మనం ఎగరేసుకుంటున్నాం. ఆయన ఆ స్టేజ్కి వచ్చినా ఒదిగి ఉండి జనాల్లోకి వెళ్ళి పనిచేస్తున్నారండి. అందుకే జనసేన అని అన్నారు. చాలాసార్లు జనసేన ఎన్నిసార్లు అన్నా జనసేన అని. సో ఇంకా మున్ముందు చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఎక్కువ చెప్తే అతిశయోక్తి అంటారు. సో అందుకనే ఆయన గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు. సో నాకు మనసుకి చేయాలనిపించింది కాబట్టి వీడియో చేశాను. ఎందుకంటే ఆయన లైఫ్ని చూస్తున్నాము. నేను చిన్నప్పటి నుంచి ఆయన లైఫ్ని చూస్తూ వచ్చాను. ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చింది. ఆయన అగ్రెషన్ చూసి చాలామంది పాలిటిక్స్కి పనికిరారు అన్నారు. కానీ ఆ అగ్రెషనే పాలిటిక్స్కి పనికొచ్చిందని ప్రూవ్ చేశారనమాట. అగ్రెషన్తో పాటు ఆలోచన అండ్ పోటీతత్వం అనమాట. ఎందుకంటే ఓడిపోయినా కానీ గెలిచే సత్తా ఉంది నాలో అని ముందుకెళ్ళడం అనమాట. తన మీద తన నమ్మకం ఉంది, తన నమ్మిన ప్రజల మీద నమ్మకం ఉంది. సో అందుకే ఆయన ఈ స్టేజ్లో ఉన్నారు. సో చూద్దాం, ఆయన దగ్గర నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఒక లీడర్గా అప్పుడే స్టార్ట్ అయింది కెరియర్ ఒక ప్రస్థానం స్టార్ట్ అయింది. కెరియర్ కాదు, ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆయన దగ్గర నుంచి చాలా చాలా మనం ఊహించాలి. ఆయన కూడా చేస్తారనే నమ్మకం అందరికీ ఉంది. కాబట్టి చూద్దాం ఆయన ఏ స్టేజ్కి, ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారో. చూసాం కదా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో చూద్దాం. సో ఆల్రెడీ చాలా రూట్స్ కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. ప్రస్తుతానికైతే జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. వీడియో క్లోజ్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అండి. నా వీడియో చూసి ఆదరిస్తున్నారు, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అది నన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి, నా ఛానల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ. జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్.